చదవగలనని చెప్పడానికి ఐ క్యాన్ రీడ్ ద బుక్ అని అంటాం అంతే. బట్ ఇక్కడ ఐ వుడ్ రీడ్ ద బుక్ అని ఇది ఎప్పుడు అంటాము అంటే పాస్ట్ హ్యాబిట్స్లో మనం అలా చేసేవాళ్ళం అని చెప్పడానికి మాత్రమే అంటామన్నమాట. ఓకే, వెన్ ఐ వాజ్ ఎ స్టూడెంట్ ఐ వుడ్ రీడ్ ద బుక్స్ అని చెప్తాం. వెన్ ఐ వాజ్ ఎ స్టూడెంట్, ఓకే, నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు బుక్స్ చదివేదాన్ని ఆర్ చదివేవాడిని. ఓకే, వెన్ ఐ వాజ్ ఎ స్టూడెంట్, నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు, విద్యార్థిగా ఉన్నప్పుడు ఐ వుడ్ రీడ్ ద బుక్స్, అప్పుడు మాత్రమే ఐ వుడ్ అని వుడ్ అనేటటువంటిది మనం ఉపయోగిస్తాం అనమాట. ఓకేనా, సో అర్థమైంది కదా. సో ఐ కుడ్ రీడ్ ద బుక్స్, ఐ కుడెంట్ రీడ్ ద బుక్స్, ఐ వుడ్ రీడ్ ద బుక్స్, ఐ వుడెంట్. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఏంటంటే వుడ్ని ఎలాగ పాజిటివ్గా యూజ్ చేస్తామో వుడెంట్, ఐ వుడ్ నాట్ రీడ్ ద బుక్స్ అంటే ఒకప్పుడు నేను చదవలేకపోయాను అని చెప్పడానికి ఐ వుడెంట్ డూ దిస్ ఆర్ ఐ వుడెంట్ రీడ్ ద బుక్ అని చెప్పొచ్చు. ఓకే, అయితే నేను అసలు ఈ బుక్ చదవాలని లేదు అనో, లేకపోతే ఒక డెసిషన్ తీసుకోవాలనుకున్నప్పుడు ఒక డెసిషన్ తీసుకుంటాం అనుకోండి, ఈ బుక్ నేను చదవను, ఇంట్రెస్ట్ లేదు కాబట్టి ఇంకా నేను ఎప్పటికీ చదవలేను ఆర్ చదవాలని ఇంట్రెస్ట్ లేదు అని చెప్పాలి అంటే ఐ విల్ నాట్ రీడ్ ద బుక్ అని చెప్పొచ్చు. ఓకేనా, అంటే లేదు ఫ్యూచర్లో నేను ఈ బుక్ అసలు చదవనని చెప్పడానికి కూడా ఐ విల్ నాట్ రీడ్ ద బుక్ అని చెప్పొచ్చు. అలాగే నువ్వు తీసుకున్న నిర్ణయం మీద ఆధారపడి ఈ బుక్ అసలు నాకు ఇంట్రెస్ట్ లేదు, ఇంకెప్పటికీ నేను చదవనని చెప్పాలన్నా కూడా ఐ విల్ నాట్ రీడ్ ద బుక్ అని చెప్పొచ్చు. లేదంటే ఐ వోంట్ రీడ్ ద బుక్ అని ఎనీమోర్, ఐ వోంట్ రీడ్ ద బుక్ ఎనీమోర్ అని కూడా చెప్పొచ్చు. నేను ఇంకా అసలు ఎప్పుడు ఈ బుక్ చదవనని కూడా చెప్పొచ్చు అనమాట. ఓకేనా, సో ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎక్కడా కూడా మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. అలాగే దీనికి ముందు వుడ్ దగ్గర నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలనుకున్నాను, ఇప్పుడు గుర్తొచ్చింది. అదేంటంటే వుడ్ దగ్గర వుడ్ అనేది ఎక్కడెక్కడ ఉపయోగిస్తాము అంటే పాస్ట్ హ్యాబిట్లో యూజ్ చేస్తాము అని చెప్పాను. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే ఇమాజినరీ సిచ్యువేషన్లో కూడా ఇఫ్ ఐ హ్యాడ్ టైమ్ ఐ వుడ్ రీడ్ మోర్ బుక్స్. ఓకే, ఇఫ్ ఐ హ్యాడ్ టైమ్, నాకు టైం ఉండి ఉంటే నేను ఇంకా ఎక్కువ బుక్స్ చదివేదాన్ని. ఐ వుడ్ రీడ్